అందరితో పరిచయం ఆగిపోలే. ఈ రోజున దైవజనులు అందరూ, శాపచేతులు వాళ్ళ పిల్లలందరూ పరిచయంలో ఉన్నట్టు లేదు. అక్కడక్కడ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది నిజాయితీగా తండ్రిని మించిన పరిచయం చేస్తున్నారు, కొంతమంది నిజాయితీ నిలబడి ప్రభుని కొరకు నడుము కట్టి సాగిస్తున్నారు. కొంతమంది అలా లేదు. కొంతమంది పాస్టర్ గారి పిల్లలు కూడా రకరకాల ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్తే బాగుంది. కాబట్టి బైబిల్ అంటున్న వాక్యం ప్రకారంగా దైవజనుని పిల్లలుగా కలిగి దేవుని పరిచయంలో వర్ధిల్లటానికి ఇలా నడుము కట్టి ప్రభువును ఆయన మహిమార్థమై విడిచిపెట్టిన తండ్రి పని ఆపకుండా సాగించడం గొప్ప సంగతి. ఈయన వారము కలిగి పనిచేస్తున్నారు. రెండోది, నూతన మంది నిర్మాణం కొరకే ప్రార్థన పెట్టినట్టు తెలుసా? ఓకే, మందిరం నిర్మాణ పని ఇంకా జరగబోతుంది రాబో రోజుల్లో. ఈ చర్చ సాగట్లేదు అంటే వీళ్ళకి ప్రమోషన్ వచ్చింది అనమాట. అంతేగా ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు ఇంకా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. సంఘస్థుల సహకారంతో, పెద్దల సహకారంతో, అమ్మగారు అయ్యగారు వీళ్ళు ప్రార్థనలతో, అందరి సహకారం, అందరూ ప్రార్థన బట్టి రాబోతున్న రోజుల్లో ఒక మంచి మందిరాన్ని కట్టబోతున్నట్టుగా చెప్తున్నారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఆయన. ఇది కూడా కలిపారు ఇందులో. దేవుని కృపలో ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతమంది దైవజనులు వచ్చి దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న దైవజనుల కాలువకు ప్రార్థన చేయడం సంఘానికి కూడా దీవెనే. దేవునికి మహిమ కలుగునుగా. ఉపవాసాలు ఉన్నారు కాబట్టి ఇది ఒక ఆశీర్వాదం కదా మనం వింటున్నాం. సరే, నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఈ రిమ్మోన్ అంటే దానిమ్మ పండు, లేదంటే ఊరిమడి వాడు అని అర్థం. దానిమ్మ పండు గురించి ఉందాం. దానిమ్మ పండులో 4 విషయాలు చెప్తాను మీకు. దానిమ్మ పండులో పైన తోలు అది మనం తినం, కానీ తింటే ఒకరిగానే ఉంటుంది. కానీ పండుగ రక్షణ అదే, పండుగ రక్షణ ఉండేది అదే, అది లేకపోతే రక్షణ లేదు. దానిమ్మ పండు విత్తనాలు బాగుండాలంటే, గింజ తయారవ్వాలన్నా, బలంగా ఉండాలన్నా, కాడు నుండి చెట్టును వస్తున్న ఆ లవణీకృతాల ద్వారా ఈ పండు అభివృద్ధి చెంది మేలుగా తీపిగా ఉండాలంటే దానికి కాపుదలుగా ఉండి అన్ని విధాలు దానికి ప్రొడక్షన్ ఉండగలిగింది ఆ తోరే. కానీ దాన్ని తింటే వగర. ఎలా ఉంటుంది? తింటే వగర కాబట్టి తినం. వగర అవసరమే. ఈ వగర శ్రమలకు గుర్తు, కష్టాలకు ఇబ్బందులు గుర్తు. క్రైస్తవ ప్రతి జీవితంలో కష్టాలు ఇబ్బందులు కావాలి. యేసు ప్రభు కూడా కష్టాలు పడ్డారు కదా. యేసు ప్రభు శ్రమలు ఇవ్వండి. యేసు ప్రభు శ్రమలు పొందారు. పౌలు గారు ఆయనకు ఆస్మా పని ఎంత ఉండేదట, ఆయాసం చప్పుడు లేదు చెప్తారు చరిత్ర గారు చెప్పే మాట. ఆనాటి దినాల్లో ఆయన అన్నాడు, అయ్యా ప్రార్థన చేస్తే 5 కనుగోడు 10 కింద పడితే చచ్చిన వాడు లేపే కృపణించావు, రోగులు బాగు చేసే కృపణించావు, అనేక సంఘాలు కట్టే కృపణించావు, అనేక ప్రాంతాల్లో దేశాల్లో తిరిగి వాక్యం అందించే కృపణించావు. కొన్ని సందర్భాల్లో మరణ పడుకుల్లో తప్పించి కంపెనీ కిందకి దింపి నా శ్రమలు పడినా ఇంత మీ పరిచయం చేసే కృపణించిన నాకు ఈరోజు ముళ్ళులాగా మిగిలిపోయిందయ్యా, ఈ బాధ తీసేమంటున్నాడు దేవుడు. ఆ ముళ్ళు నీకు ఉండని, అది నీకు మేలు ఉండని అన్నాడు. అంటే శ్రమలు కూడా మేలు. అందుకే భక్తులు అంటాడు, శ్రమ కలుగుంటే నాకు మేలాయను. శ్రమలు ఉంటేనే పాస్టర్గా అభివృద్ధి అవుతాం, శ్రమలు ఉంటేనే విశ్వాసం అభివృద్ధి అవుతారు, శ్రమలు కలిగితేనే ప్రభువులో ఉండగలుగుతాం. ఇంకొక మాట ఓదార్స్తూ ఆదరించే మాటలాగా చెప్పింది భక్తుడు, శ్రమ దినమున కృంగినవాడు చేతగానివాడు. అంటే శ్రమలు కావాలి, కృంగిపోకు, జయంగా ధైర్యంగా జయించమని. జయిస్తే తర్వాత రాబోయే కాలం వేలు పొందమంటాడు. అందుకే శ్రమలు కావాలి. దైవజనులమైన మనం కూడా ఈరోజు పాస్టర్ గారు ఉన్నాం, కానీ దానికి ముందు ఎన్ని శ్రమలు పొందాం, ఇప్పటికే ఎన్ని శ్రమలు పడుతున్నాం, ఎన్ని నిందలు పడుతున్నాం. ఉన్నా లేకపోయినా ఒక అడగకుండా, చేయి చాపకుండా, కలిగినట్లు తృప్తిపడుతూ, అవసరమైతే ఉపవాసం పడుతూ, అవసరమైతే కన్నీరు కాలుస్తూ, అవసరమైతే దేవుని దగ్గర గోజాడుతూ మన తిప్పులో మనం పడుతాం తప్ప సమాజం లోపు కాకుండా ధైర్యంగా సాగుతున్నాం. గల కారణం ఇప్పటికీ మనకు కూడా శ్రమలు ఉన్నాయి, మనకు కూడా ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి. అందరిలో మనకు రొప్ప పడుతుంది, కాలాన్ని బట్టి మార్పు వస్తుంది. మనం పైన ఊడిపడిన దోతులు కాదు, అయినా శ్రమలు సహించమంది బైబిల్. శ్రమలు సహిస్తూనే తట్టుకుంటూనే ప్రభువుని కొరకే సంఘానికి భారంగా లేకుండా భారాలు ఎదుర్కొంటూ ఆయనలో సాగే ప్రయత్నం చేస్తున్నాం. వగర అవసరం. ఇదే మనకు కాయకు లేక ఆత్మీయ జీవిత రక్షణ మేము ఈ తోలేల పైన వగరుల తోలేల దాని మీకు రక్షణ ముందు శ్రమలు పొందిన జీవితంలో మనకు కూడా శ్రమలు ఆత్మ నడిపించడానికి ఆధారంగా మనకు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. తర్వాత రెండోది, ఇందులో దానిమ్మ పండ్లు లోపల విత్తనాలు క్రమంగా ఉంటాయి. ఇక్కడ గింజ, అక్కడ గింజ, అక్కడ గింజ ఉండవు. మొక్కజొన్నలోనైనా కొన్ని మొక్కజొన్న కడ్డిలో కొన్ని లైన్ కూడా, కొన్ని అక్కడక్కడ ఉంటాయి, కొన్ని విత్తనాలు ఉండవు. కొన్ని వంక చింతలు ఉంటాయి, అన్నిట్లోగా. కానీ దానిమ్మ గింజలు మాత్రం అన్ని లైన్గా ఉంటాయి కదా, క్రమంగా ఉంటాయి. సంఘానికైనా ఆత్మీయ జీవితం మీద క్రమం అవసరం. క్రమం లేకుండా భూమి మీద వర్ధిల్లేం. యేసు ప్రభు వారిని అడిగారు ఒక రోజున, అయ్యా నీ నామమున దయ్యాలను కొట్టాం, అద్భుతాలు చేసాం, సూచనలు జరిగించాం, మాట్లాడాలు జరిగించాం కదా, ఇన్ని చేసాం
అని అంటే ప్రభు అంటాడు, అక్రమం చేసేవాళ్ళారా మీరు ఎవరో నాకు తెలియదు. క్రమం లేనప్పుడు ఆత్మీయంగా దేవుడు మెచ్చుకోడు. జీవితంలో క్రమం, ఆత్మీయ క్రమం, వాక్యంలో క్రమం, దేవుని సన్నిధిలో ఎదగటంలో క్రమం, దేవుడికి ఇవ్వటంలో క్రమం, సంఘానికి రావటంలో క్రమం, దేవుడి వల్ల సహకరించడంలో క్రమం, దేవుడిలో వర్ధలటంలో క్రమం, అన్నింటిలో క్రైస్తవ జీవితానికి క్రమము కావాలి. ప్రతి విషయంలో ఏమన్నా చెప్పండి, ఇప్పుడు ఒక క్రమం ఉండగలిగినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం, దేవుడిలో బలపడగలుగుతాం. దేవుని చేత బల నమ్మకమని మంచు దాసుడా అనే బిరుదాంకితులమై దేవుడిలో సాగపడగలుగుతాం. ఇవి మనకు రావాలంటే మనలో అందరిలో, దైవజనులకైనా పెద్దలకైనా విశ్వాసులకైనా మన అందరికీ దేవుని వారికి ఒక క్రమం కావాలి. అందరూ చెప్పండి, ఏం కావాలి ఇప్పుడు? ఒక క్రమం లేకుండా దేవుని పిల్లలం కాలేదు. దేవుడు మనం మెచ్చాలంటే క్రమం కావాలి. మోషే దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడు కనుక తన కుటుంబాన్ని రక్షించాడు. క్రమంగా దేవుడి వల్ల వర్తిల్లాడు. లోకాన్ని పట్టించుకోలేదు. లోపల శ్రమలు నిందులు ఎవరేమన్నారు, వాళ్ళే ఉన్నారు, వీళ్ళే తిట్టారు, వాళ్ళే నీ తతంగం పెట్టారో పట్టించుకోలేదు. దేవుడు అడిగింది, దేవుడు ఏం చేయమన్నాడు? చేయటం మొదలు పెట్టాడు. బైబిల్ వాక్యం అంటుంది, మనం చేయవలసిన పని చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ సాగి ఒక క్రమంగా సాగితే మన జీవితాన్ని క్రమంగా దీవిస్తాడు ఆయన. మనము క్రమంగా ఉంటే యోసేపును దేవుడు క్రమంగా దీవించాడు కదా. యోసేపు శ్రమలో దేవుడు తోడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా యోసేపు దేవుడు మర్చిపోలేదు. గోధుల దోశ మర్చిపోలా, తొయ్యి ముందు దర్శనం వచ్చిన మర్చిపోలా, గోధుల దోశ మర్చిపోలా, పొద్దువారి ఇంట్లో మర్చిపోలా, జైలు వేసం మర్చిపోలా. ఎక్కడికి వెళ్ళా నిందలు ఉన్నాయి, కానీ అందరి ముందు అధికారిగా నిలబెట్టాడు దేవుడు ఆయన. పొద్దువారి ఇంట్లో మొదటి స్థానమే, జైల్లో ఉన్న మొదటి స్థానమే అధికారిగా పెట్టాడు. దేశంలో ఉన్న రాజు తర్వాత రాజంతా వాడిని చేశాడు. అంటే క్రమంగా బ్రతికిన యేసేపు జీవితాన్ని క్రమంగా వర్తన చేస్తాడు దేవుడు ఆయన. అందుకంటాడు యేసేపు క్రమంగా అభివృద్ధి చెందాడు. అంటే చెప్పాడు క్రమంగా అభివృద్ధి చెందాడు ఆయన. చెప్పండి, ఏం చేస్తాడు? క్రమం. అందరికి ఇప్పుడు ఏం కాదు మన సంఘాల్లో? క్రమం. అందుకే క్రమము అన్నిటికంటే శ్రేష్టమైనది. మూడో విషయం చెప్తాం. ఈ విత్తనాలు తీపిగా ఉంటాయి, తీపిగా పులుపుగా వగలా కనిపిస్తాయి. ఈ తీపిదనం మన జీవితంలో పొందిన మేలుకు సంతృప్తి జీవితానికి మేలు. ఈ సంతృప్తి తీపిదనం కావాలంటే దేవుని సన్నిధిలో శ్రమలు ఉంటేనే, శ్రమలు జయించిన తర్వాత ఏదో సాధించాం అని తృప్తి. ఒక శ్రమను జయించాడు. యేసు గారు చెప్పింది అది. శ్రమ కలగక ముందు లేక శోధనలో ప్రవేశించబడక ముందే ప్రార్థన చేయమన్నాడు వెలుగుతుంది. మనమేమో శ్రమ కలిగిన తర్వాతే చేస్తాం. దేవుడు శ్రమ రాకముందే చేయమన్నాడు ఆయన. శ్రమ రాకముందే ప్రార్థన చేయడం మనందరి జీవితంలో ధన్యత. విన్నా నేను సంబంధించిన మాటలో. అందుకే మనం తీపితనంగా మేలు పొంది వర్ధిల్లే మనం పొందాలని ప్రార్థన చేస్తే తగిన కాలం ఆ తీపితను అనుభవించగలుగుతాం, మేలు పొందుతాం, దేవుళ్ళు వర్ధిల్లగలుగుతాం. ఎర్రని పండు తినాలి అంటే ఒకరిలాంటి జీవితం కావాలి. దాన్ని జయించంటే ఒక క్రమమైన జీవితం కావాలి. క్రమమైన జీవితం వచ్చిన తర్వాత అనుకున్నది ఎర్రని పండు తింటాం, తృప్తిగా తీపి పండు తిన్నాం, తీపి గింజలు తిన్నాం, తృప్తి చిన్న అనిపిస్తుంది. నాలుగో చెప్తాం మీకు, నాలుగు దాకలుగా మీకు చెప్పాలంటున్న మాట, తిన్న తర్వాత బలవంతులు అవుతాం. నాకు ఫస్ట్గా చెప్పిన వాక్యం బట్టి మాకు జ్ఞాపకం వచ్చింది. బలవంతులు అవుతాం. 2 తిమోతి 2:3 అయ్యారు చెప్పినట్టు, చంద్రబాబు గారు చెప్పినట్టు, నా కుమారుడా క్రీస్తు యేసునందు ప్రభు చేత నీవు బలవంతులు కావాలి.